ఇద్దరు సీఎంల ఓటమి అంటూ చూస్తా ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఇద్దరు ఓడిపోయారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎంలు ఓటమి పాలు. కోల్కతా జిల్లా భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పరాజయం చెందారు. భవానీపూర్ తన కంచుకోటాన్ని చివరికి ఒక్క ఓటుతోనే సరే గెలుస్తారని చెప్పుకున్న ఏకంగా 15,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపారు. అలాగే తమిళనాడులో డిఎంకే కంచుకోటగా భావించే కొలత్తూరు నియోజకవర్గంలో ఆ పార్టీ చీఫ్ సీఎం స్టాలిన్ ఓటమి చూస్తారు. టీవీకే పార్టీ అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారట. సో ఇద్దరు సీఎంలు అంటే గతంలో కేసీఆర్ ఓడిపోయిండు, ఎన్టీఆర్ ఓడిపోయిండు, ఇప్పుడు స్టాలిన్ ఓడిపోయిండు, అదేవిధంగా మమతా బెనర్జీ కూడా ఓడిపోవడం జరిగింది. అంటే సీఎంలో ఉన్న తమ నియోజకవర్గంలో పట్టించుకోకపోతే, మేము సీఎంలు కదా, మేము ఏం చేసి నడుస్తాయి కదా అని సీఎంలు తమ నియోజకవర్గంలో పట్టించుకోకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారనడానికి ఇది నిదర్శనం. మీరు సీఎం అయినా పిఎం అయినా మీ నియోజకవర్గాలు పట్టించుకోవాల్సిందే, లేకపోతే మీకు ఓటమి పాల్గాక తప్పదు, అది గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో విజిల్, బెంగాల్లో కమాల్, దుమ్ము రేపిన విజయ్ పార్టీ. దీది ఇలాకాలో చరిత్ర సృష్టించిన బీజేపీ, కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ అంటూ చూసాం. కాంగ్రెస్ ఖాతాలోకి మరో రాష్ట్రం కేరళ గెలుపుతో సౌత్లో 3 రాష్ట్రాల్లో పాగా. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు కేరళలో యూడీఎఫ్ సంచలన విజయం అంటూ చూస్తున్నాం. కేరళలో పనిచేసిన తెలంగాణ మోడల్ యూడీఎఫ్ గెలుపులో రేవంత్ వ్యూహం కలిసి వచ్చిన సీఎం మంత్రుల ప్రచారం. ఇది స్ఫూర్తిదాయక విజయం అంటూ సీఎం రేవంత్ చెప్తున్నాడు. ఇవే బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇద్దరు సీఎంల ఓటమి అంటూ చూస్తా ఉన్నాం. సో పశ్చిమ బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఇద్దరు ఓడిపోయారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎంలు ఓటమి పాలు. కోల్కతా జిల్లా భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పరాజయం చెందారు. భవానీపూర్ తన కంచుకోటాన్ని చివరికి ఒక్క ఓటుతోనే సరే గెలుస్తారని చెప్పుకున్న ఏకంగా 15,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపారు.